హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మా ఉగాది స్పెషల్స్ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో చూపిస్తాను రండి. నేను యాక్చువల్గా పండుగ రోజే అప్లోడ్ చేశాను, బట్ ఫెయిల్డ్ అని పడింది, నేను చూసుకోలేదు, అందుకే నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే స్వీట్ కదా, అందుకని కొత్త పెసలు ముందు రోజే కొట్టారు. ఇంకా వాటితో అయితే పూర్ణాలు గారెలు చేద్దామని ఫిక్స్ అయ్యాము. చాలా ఇష్టం నాకు పెసర్లతో చేసే పూర్ణాలు, అంటే పప్పుతో చేసే వాటికన్నా పెసర్లతో చేసే చాలా బాగుంటాయి. ఇంకా సేమ్ శనగపప్పు ప్రాసెస్, ఇంకా పెసరపప్పు పూర్ణాలు, ఇంకా కొత్త పెసరపప్పుతో గారెలు చేద్దామని పప్పు కడిగి పెట్టారు. నేనైతే పూర్ణాలు వేస్తున్నా. మా అమ్మ నా దగ్గరికి వచ్చి చూసి ఇంకా బయటకు వచ్చేసరికి వాళ్ళ నానమ్మ వాళ్ళు ముచ్చట్లు వేస్తుంటే అమ్మమ్మ వాళ్ళిద్దరిని వీడియో తీస్తుందనమాట. ఇంకా చూడండి, మొత్తం మా విలేజ్ వైబ్స్ అయితే ఇవైతే. ఇంకా ఉగాదికి ఊర్లలో అయితే మొత్తం ఇలా ఎద్దుల్ని ఆవుల్ని కడిగి మంచిగా కుంకుమ అది వేసి పూజ చేస్తారనమాట. చూడండి, ఇంకా మా పెద్దనాన్న అయితే ఆ పని చేస్తున్నాడు. ఇంకా మీరేం చేసుకున్నారు పండుగకి స్పెషల్స్? ఎక్కడున్నారు? మీ ఇంటి దగ్గరైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అందరూ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? ఇంకా ఇది వచ్చేసి అయితే మా పండగ వైబ్స్ ఇలా ఉన్నాయి అన్నమాట, ఫెస్టివల్ వైబ్స్. ఇంకా మా పెద్దనాన్న ఎద్దుల్ని పూజిస్తుంటే మా చిన్ని దగ్గరికి వెళ్ళాలని వెళ్తుంది, అది చూసే చూపుకి భయపడి దూరంగా చూస్తుంది. ఇంకా మా పెద్దనాన్న మొత్తం ఇంకా వాటికి పూజ చేస్తున్నాడు, మొత్తం అబ్జర్వ్ చేస్తుంది నిదానంగా, నడుల మీద చేతులు పెట్టుకొని చూస్తూ. అయితే ఇంకా అయిపోయిన తర్వాత హోలీ ఆడుకుందాం దా అనేసరికి ఇంకా పరుగు అసలు చూడండి, పరుగులు పెడుతుంది. మా ఇద్దరం హోలీ ఆడదాం అంటే ఈరోజు హోలీ కాదు అని చెప్పేసి అప్పుడే లేచి ఇంకా అలా నించొని చూస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే పూర్ణాలు చేయడం అయిపోయేసరికి పప్పు రుబ్బుకొని వచ్చారు. ఇంకా అదైతే వీడియో తీయలేదు, ఎందుకంటే పక్క ఇంట్లో రుబ్బారు. ఇది మన గుంట పెట్టి గారెల్లాగా చేద్దాం అనుకున్నా కానీ అట్లా రాలేదు, ఎందుకంటే కొత్త పప్పు కదా, బాగా పొంగుతుంది. సో బొండాల్లాగా వచ్చేస్తాయి అనమాట, చిట్టి గారెలు చాలా బాగుంటాయి, బాగా పొంగుతాయి. ఇంకా నేనైతే గారెలు వేస్తున్నా, ఒక పక్క వేస్తుంటే ఒక పక్క వేస్తూనే ఉన్నారనమాట. వేడి గారెలు కదా, తినేస్తారు వెంటనే. ఇంకా అప్పటికి టిఫిన్ టైం అయిపోయింది పిల్లలందరికీ. నేను ఒకదాన్ని స్నానానికి ఉన్నా. ఇంకా మొత్తం ఇద్దరిని పూజించి తర్వాత గబగబా ఒక్కొక్కరు స్నానాలు చేస్తారు. ఇంకా మా పెద్దమ్మ అయితే వాళ్ళకి టిఫిన్ పెడుతుంది, నేను వేస్తున్నా, వాళ్ళు తింటున్నారు. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి కొత్త పప్పుతో గారెలు, పెసరపప్పు అయినా బొబ్బర పప్పు అయినా. ఇంక ఇవైతే ఫెస్టివల్ స్పెషల్స్ అనమాట, గారెలు పూర్ణాలు కొత్త పెసలతో చేశాను. ఇది ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడింది, అందరికీ తెలుసు. మా ఇంట్లో అయితే మేము భక్షాలు చేసుకుంటాము. ఇంకా ఇక్కడ ఊరికి వస్తే మాత్రం కంపల్సరీ గారెలే చేస్తాము. ఇంకా స్వీట్ ఉండాలి కాబట్టి సేమియా అట్లా ఏదో ఒకటి చేస్తాము. ఇంకా కొత్త పెసలు ఉన్నాయి కదా, పూర్ణాలు బాగుంటాయని చేస్తున్నాం. ఇంకా అన్నీ అయిపోయి నేను ఫ్రెష్ అప్ అయిపోయి తింటున్నా. అప్పటికి పిల్లలందరూ తినేశారు. ఇంకా మా చిన్నని తినమంటే నాకు అదేమొద్దు, దాంట్లో ఉన్న మామిడికాయ ముక్క కావాలని చెప్పి అంటుంది. నేను తినేసా మమ్మీ, మామిడికాయ ముక్క ఒకటి ఇవ్వ అని చెప్పేసి తింటుందన్నమాట. మొత్తానికి స్పెషల్స్ అయితే సూపర్గా వచ్చినాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. క్రిస్పీగా గారెలు, మంచి టేస్టీగా బూరెలు, పూర్ణం బూరెలు చాలా బాగున్నాయి. చూడండి ఎలా ఉన్నాయి చిన్ని, వాళ్ళన్నీ స్పెషల్స్ అంటే సూపర్ ఉన్నాయి మమ్మీ, నువ్వు చేసాకేంటి అని అంటుంది. యాక్చువల్గా పండుగ రోజే అందరూ చూస్తారని హ్యాపీ ఉగాది అని చెప్పేసి నేను ముందు రోజే అప్లోడ్ చేశాను, బట్ డౌన్లోడ్ ఫెయిల్ అయింది, అప్లోడ్ అవ్వలేదు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూసేటప్పటికి ఈరోజు ఫెయిల్డ్ అని ఉంది, అందుకని ఇంక ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా వెనకాల మా బావగారు కొడుకు కూర్చున్నాడు. అందరూ ఇంకా మేమిద్దరమే కొంచెం లేట్ అనమాట, తింటున్నాడు వాడు కూడా. చూడండి, మొత్తానికి మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఊర్లో ఉంటే ఆ కిక్కే వేరు అసలు. ఎలా ఉన్నా సరే ఊర్లో పండుగ ఎంజాయ్ చేయడం అనేది అసలు మర్చిపోలేము. ఇంకా ఈ పూర్ణాలు అయితే మా మరదల వాళ్ళు పంపించారు. వాళ్ళ తమ్ముడు వచ్చింది మా అన్నయ్యని తీసుకెళ్ళడానికి, మా అన్నయ్యల బామ్మర్ది. ఇంకా అత్తమ్మ పంపించింది, వాళ్ళు శనగపప్పుతో చేశారు. ఇంకా అది కూడా తినమని చెప్తే తింటున్నాను అనమాట. చాలా బాగున్నాయి, ఎంతైనా తింటా. స్వీట్ అయితే చాలా ఇష్టం నాకు, మా అమ్మ తల్లికి. ఇంక ఇది లంచ్ టైము, వరుసగా కూర్చొని తింటున్నాము. పిల్లలు నేను అంతసేపు పడుకొని లెగిసారు. ఇంకా వీడియోలు ఫోటోలు అన్నీ అయిపోయినాయి. పండగకి అందరూ కలిసారు కదా, చాలా రోజులైంది ఇట్లా పిల్లలందరూ కలిసి. ఇంకా టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మా బావగారి వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరూ కలిసి తింటున్నారు. ఇంకా మా చిన్నికి ఇష్టమైన బలగం బొక్క అయితే వచ్చింది, కానీ దాంట్లో మూలుగ తీయడానికి మాత్రం మూలుగుతుంది. అస్సలు అది రావట్లేదు, అటు కొట్టి తింటుంది. మా పెద్దమ్మ మా చిన్ని ఫేమస్ అనమాట అందులో మూలుగ బొక్క తినడానికి, కానీ అది మాత్రం రావట్లేదు. కొట్టి నానా అవస్థలు పడింది. ఇక టూత్పిక్ లాంటివి యూజ్ చేసి తీసింది కొద్దిసేపు, లేదు ఇంకా తర్వాత ఇట్లా కొట్టి తీసాను నేను గట్టిగా, తినింది ఇంకా తీసుకొని. ఎన్ని వేసినా అంత ఇష్టంగా తినదు, అస్సలు వద్దంటది. కానీ బొక్కలో ఉన్న మూలుగా మాత్రం బాగా తింటుంది అది, అసలు ఎందుకో అదొక రకమైన ఇష్టం. ఇంకా ఇక్కడ ఒక మ్యాజిక్ కూడా జరిగింది. అదేంటి అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి అన్నం పెట్టమంటే నేను అన్నం పెట్టి కర్రీ వేయడం లాంటివి చేస్తున్నా, అక్కడ పక్కనే కూర్చొని వీడియో తీస్తూ.
చేస్తుంటే మా చిన్ని ప్లేట్ అక్కడ పెట్టిన తర్వాత మా పెద్దమ్మ మిస్టేక్ అయ్యి మా చిన్ని ప్లేట్ లాక్కుంది అనమాట. మా చిన్ని ప్లేట్ తీసుకొని తింటుంది. ఓ అమ్మమ్మ అది నాదే అంటే ఇది నాదే, నీది అక్కడ ఉంది, ఏం కావాలి, బొక్క కావాలన్నా ముక్క కావాలన్నా అని అడుగుతుంది. ఓ పిచ్చిదానా ఇది నా ప్లేటే అని అడుగుతుంది. అగో చెప్తుంది అదే నేను ఇక్కడ పెట్టా, మా అమ్మమ్మ నా ప్లేట్ అనుకొని మా అమ్మమ్మ తీసేసుకుంది నా ప్లేట్ని తనదనుకొని అని చెప్పి. అలా ఉంటుంది వాళ్ళిద్దరితో. ఇదైతే సాయంత్రం పక్కన ఇంకో నానమ్మ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆడ కూడా గారెలు అవి కూడా తినేసాము. చూడండి చాలా బాగుంటుంది విలేజ్ వైబ్స్ అయితే. అసలు చల్లగాలి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా గారెలు చేస్తే తినేసాం. వాళ్ళు పొద్దున్నే చేద్దామంటే ఎటు ఇక్కడ తింటాం కదా అని చెప్పేసి ఆమె సాయంత్రం చేసిందనమాట, వేడివేడిగా తింటారని చెప్పేసి ఇంకా వెళ్ళి అక్కడ తిన్నాము. వాళ్ళిద్దరు వదినలు అవుతారు ఆమెకి, అన్నల భార్యలు అనమాట. ఈమె వాళ్ళకి ఆడబడుచు మా అమ్మమ్మ వాళ్ళకి, అంటే మా అమ్మ వాళ్ళ మేనత్త. ఇంకా నైట్ వచ్చేసి మా ఇంకో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకో పెద్దమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడే. మధ్యాహ్నం రమ్మంటే ఇంక అప్పటికే టైం ఓవర్ అయింది, ఎండ కొడుతుందని చెప్పి నైట్ వస్తామని చెప్పి నైట్ వెళ్ళాము. ఇంక మా బుడ్డదైతే మా అన్నయ్య కళ్ళు థమ్స్అప్ తెచ్చి అక్కడ పెడితే గ్లాసులు పంచుతుంది, కానీ అది తీయడం రావట్లేదు, ఎగిరేసి పంచుతుంది అనమాట. అసలు ఎంత క్యూట్గా చేస్తుంది అది. ఏమంటే గ్లాసే తీస్తుంది కానీ అది గ్లాసులు కట్ట మొత్తం ఇవ్వట్లేదు, అదేమో రావట్లేదు దానికి. మా పెద్ద మేము ఎదురు చూస్తుంది గ్లాస్ ఇస్తే కళ్ళు పోద్దామని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.